దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన వార్లారా, బాగున్నారా? ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ఒక చక్కని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దానికి ముందు కొంచెం మనల్ని ఈ పాట ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా ఒకసారి దేవుడిలోకి లీనమైపోదాం. ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణ తారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా
నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వమునకు మూలమైన కర్తవు ప్రభువా, మేమున్న ఈ పరిస్థితిలో, మేమున్న ఈ స్థితిలో ప్రభువా మాతో మాట్లాడమని కోరుతున్నాం. నువ్వు మాట్లాడితే జీవం ప్రభువా. ఈ వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడే కృపను దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అనేకసార్లు మనం అనేక సవాళ్ళ గుండా వెళ్తాం. వి గో త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళే, మన దగ్గరగా ఉన్న వాళ్ళే మనకు వ్యతిరేకులుగా మారుతారు. మనకు అర్థం కాదు, నా సొంత వారే ఎందుకు నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని మనం చాలాసార్లు బాధపడిన దినాలు ఉంటాయి. ప్రేమైన వార్లారా, ఎంతమంది వ్యతిరేకించినా దేవుడు ఆ వ్యక్తితో, ఆ మనిషితో నిలబడతాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నా. యోబు గ్రంథంలో ఒక మాటను చూస్తున్నాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో యోబు భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు యోబు మాట అంటున్నాడు, నేను నా జీవితంలో ఇంకెప్పుడైనా మంచి దినాలను చూస్తానా? విల్ ఐ ఏబుల్ టు సీ ద గుడ్ డేస్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఎప్పుడైనా మంచి దినాలను చూస్తానా అని యోబు ఆ శ్రమలలో మాట్లాడుతున్నాడు. అంటే యోబుకి అన్ని దారులు మూసుకొని పోయాయి. ఎక్కడ కూడా ఆయనకి భవిష్యత్తు కనబడటం లేదు. అందుకే బహుశా ఆయన అనుంటాడు, ఇంకా ఎక్కడైనా మంచి దినాలు చూస్తానా అని. ప్రియమైన వార్లారా, ఈరోజు బహుశా నీ స్థితి, నీ పరిస్థితి అలా ఉంటే ఎస్, ఖచ్చితముగా నువ్వు మంచి దినాలు చూస్తావు. బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం నాకు గుర్తుకొస్తుంది. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పానుసారంగా పిలువబడిన వారికి దేవుడు అంతా మేలే చేస్తాడు, అంతా మంచే చేస్తాడు. మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని ప్రేమించేవారం. మనం దేవుని ప్రేమించేవారం అయితే yes, all things work together for good for those who love God. యోబు దేవుని ప్రేమించాడు. ఆ స్థితిలో కూడా దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. దేవుడు ఆయన కోల్పోయిందంతా రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. బహుశా ఆ స్థితిలో మనం ఉన్నామేమో. కొంతమంది మన మీదున్న ఆశీర్వాదాన్ని తట్టుకోలేక మనకి ఈర్ష్యతో, మనకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. బైబిల్లో ఒక సన్నివేశాన్ని మీకు చూపిస్తానండి. ఆ సన్నివేశం ఏంటంటే, ఇసాకు ఫిలిస్టీల దేశంలో ఉంటాడు. మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి ఆదికాండం 26వ అధ్యాయం దయచేసి మీరు చదువుకోండి. ఈ యొక్క ఇసాకు ఆ ఫిలిస్టీల దేశంలో ఉన్నప్పుడు భయంకరమైన కరువు వస్తూ ఉంది. ఎలాగైతే అబ్రహాము దినాల్లో కరువు వచ్చిందో
అబ్రహాము దినాల్లో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ కనాను దేశాన్ని వదిలిపెట్టి ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తులో అనేక నిందలు, అవమానాలు అబ్రహాం పొందుకున్నాడు. అలాగే ఇస్సాకు కూడా కరువు వచ్చినప్పుడు బహుశా నాకు ఆలోచన వచ్చి ఉంటుందేమో, కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండి ఇస్సాకు నేను దీవిస్తాను అన్నాడు. చూడండి, అన్నిటికంటే కూడా దేవుని వాగ్దానం గొప్పది అనే మాటని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆ దేవుని వాగ్దానానికి, దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే, మన పరిసరాలు, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు ఆ యొక్క భయంకరమైన కరువు ఉంది చుట్టూ, ఇస్సాకు చుట్టూ. ఇస్సాకు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. బహుశా ఇస్సాకు కూడా అనుకుని ఉండొచ్చు, ఈ కరువులో నేను ఎలా స్థిరపడతాను, ఎలా ముందుకెళ్తాను. కానీ దేవుని వాగ్దానం ఇస్సాకు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆదికాండం 26, 13, 14, 15 వచనాలు చదువుతున్నాం. ఆ కరువు సమయంలో ఇస్సాకు విత్తనాలు విత్తినప్పుడు ఆయన మిక్కిరి ధనవంతుడయ్యేంత వరకు కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానం గొప్పది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండని, నీ స్థితి ఎలాగో అయినా ఉండని, దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉంటే, దేవుని వాగ్దానం నీ మీద ఉంటే, ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం నిన్ను ఆ ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది. ఆశీర్వాదం అంటే మీనింగ్ ఏంటో తెలుసా అండి? యు ఆర్ ఎంపవర్డ్ టు ప్రాస్పర్. దేవుడంట ఆశీర్వదిస్తే, ఆశీర్వాదానికి డెఫినేషన్ ఏంటంటే యు ఆర్ ఎంపవర్డ్ టు ప్రాస్పర్. అంటే నీకు దేవుడు శక్తినిస్తాడు నువ్వు వర్ధిల్లటానికి. ఈరోజు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే చాలు, నువ్వు వర్ధిల్లటానికి దేవుడు తన సామర్థ్యాన్ని, తన శక్తిని నీకు ఇస్తాడు. ఇస్సాకు అంతటితో అయిపోలేదు ఆ స్టోరీ. చాలాసార్లు మన వాక్యాన్ని ఇక్కడే ఆపేస్తాం. చాలామంది బోధకులు కూడా ఇస్సాకు ధనవంతుడు అయ్యేంత వరకు ఆశీర్వదించబడ్డాడు అని చెప్పి ఆపేస్తారు. కానీ కొంచెం మనం కిందికి వస్తే అక్కడ అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఈర్ష్యతో, ఎందుకంటే చూశాడు దేవుడు ఎలా ఇస్సాకుని దీవించాడో అబీమెలెకు చూశాడు. చూసి ఇస్సాకుతో అంటున్నాడు, మీరు చాలా శక్తివంతంగా అయిపోయారు, మా ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. యు హావ్ బికమ్ సో పవర్ఫుల్, లీవ్ దిస్ ప్లేస్ అండ్ మూవ్. అబీమెలెక్ ఎందుకు ఇస్సాకు వాళ్ళందరిని వెళ్ళిపోమంటున్నాడు అంటే, ఇస్సాకు దీవించబట్టం అబీమెలెక్ చూశాడు. ఇక ఇస్సాకు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా, చూడండి, దేవుని చేత పిలువబడ్డ వాళ్ళు, దేవుని వాగ్దానం కలిగిన వాళ్ళు తిరిగి పోరాడరు. ఇస్సాకు పోరాడలేదు. చిన్నగా ఆ స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళ నాన్న తవ్వించిన బావులని మళ్ళీ ఒకసారి ఆయన తవ్వించినప్పుడు నీళ్ళు పుష్కలంగా నీళ్ళు వచ్చాయి. బావుల్లో నీళ్ళు వస్తే అది అద్భుతం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనకు అద్భుతం కాకపోవచ్చు, కానీ ఆ ఎడారి ప్రాంతంలో ఒక బావిలో నీళ్ళు వచ్చాయంటే అదొక పెద్ద అద్భుతం. ఆ నీళ్లు రాగానే అక్కడున్న ఫిలిస్టీలు అందరూ కూడా వచ్చి ఇస్సాకుతో వారితో పోరాడారు. ఈ నీళ్లు మావి, ఈ స్థలం మాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పోరాడారు. ఇస్సాకు మళ్ళీ వాళ్ళతో పోరాడలేదు, మళ్ళీ వాళ్ళతో గొడవ పడలేదు. ఎస్, ఈర్ష్యతో ఎప్పుడైతే ప్రజలు మనల్ని వెంటాడతారో, ఈర్ష్యతో ప్రజలు మనల్ని ఎప్పుడైతే హింసిస్తారో, ఈర్ష్యతో ప్రజలు ఎప్పుడైతే మనల్ని బాధ పెడతారో మనం రియాక్ట్ అవుతాం, మనం తిరిగి పోరాడతాం. కానీ ఇస్సాకు తిరిగి పోరాడలేదు. పర్వాలేదులే, నాతో దేవుడున్నాడు, వీళ్ళు బావులను చూస్తున్నారు, ఈ నీటిని చూస్తున్నారు, కానీ నన్ను ఆశీర్వదించే దేవుడు ఒకడున్నాడు అని ఆ బావులన్నింటినీ వదిలేసి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ బావులు తవ్వుతున్నాడు, మళ్ళీ ఒక దగ్గర బావు తవ్వుతున్నాడు, మళ్ళీ నీళ్ళు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. ఈసారి కూడా అక్కడున్న ఫిలిస్టీలు, అక్కడున్న వారందరూ కూడా వచ్చి మళ్ళీ పోరాడుతున్నారు, లేదు ఈ బావులు మావి. అన్నీ ఉన్న తర్వాత ఇలా పోరాడేవారిని చూస్తున్నాం మనం. అన్యాయంగా మనకు వ్యతిరేకంగా పోరాడే లోకంలో మనం ఉన్నాం. సొంత వారే మనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఉన్నారు. మన మీద ఆశీర్వాదాన్ని
చూడలేక ఈర్ష్యతో మనకు అగెయిన్స్ట్గా పోరాడేవారిని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు రెండవసారి నీళ్లు పడ్డాయి, మంచిగా బావిలో నీళ్ళు వచ్చాయి. ఆ ఎడారిలో నీళ్లు రావడం అంటే గొప్ప అద్భుతం అది. కానీ ఇస్సాకు ఈసారి కూడా ఏం మాట్లాడలేదు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ముందుకు వెళ్ళిపోయి ఇంకో దగ్గర బావి తవ్వుతున్నాడు. కానీ దేవుడి కృప వల్ల ఈసారి వాళ్ళెవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు. ఇస్సాకు అక్కడ స్థిరపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ఆశీర్వాదం నీకుంటే, దేవుని వాగ్దానం నీకుంటే, నీకు వ్యతిరేకంగా ఎంతమంది పోరాడినా నీ మీదున్న ఆశీర్వాదం నిన్ను వర్ధిల్లేవాడిగా చేస్తుంది. ఇస్సాకు సామాన్యమైన వాడే, నీలాగా నాలాగా. కానీ ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు, దేవుని వాగ్దానం కలిగినవాడు. కనుక ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది ఇస్సాకు ఈర్ష్యతో పోరాడినా ఇస్సాకుని దేవుడు దీవిస్తూనే పోయాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఏంటి అంటే, అదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే అదే అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి చేతులు జోడించి, అయ్యా దయచేసి నాకు ఒక నిబంధన చేయి, నాతో ఒక నిబంధన చేయి అంటున్నాడు. 26వ అధ్యాయం దయచేసి ఈరోజు చదవాలని కోరుతున్నాను. ఆదికాండం 26వ అధ్యాయం మొత్తం కూడా మీరు చదవాలి. నేను దాంట్లో నుంచే వాక్యాన్ని చెప్తున్నాను ఈరోజు. అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి ఇస్సాకును అడుగుతున్నాడు, ఇస్సాకు నాకు ఒక నిబంధన చేయాలి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ మాట ఏంటంటే, మీరెప్పుడు కూడా నాకు హాని చేయను అని చెప్పి మాట ఇవ్వాలి. ఎందుకయ్యా, ఒకానొక దినాన మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు కదా. అవునయ్యా, వెళ్ళిపోమని చెప్పాం, కానీ ఒక మాట ఇవ్వండి, మాకు హాని చేయనని మాట ఇవ్వండి, ఒక నిబంధన చేసుకోండి మాతో. మీరెంత శక్తివంతులో మాకు అర్థమైంది, మీరెంత గొప్ప వాళ్ళో మాకు అర్థమైంది, మీరెంత దీవించబడ్డ వాళ్ళో మాకు అర్థమైంది అని అబీమెలెకు 2 చేతులు జోడించి ఇస్సాకు దగ్గర అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీకు వ్యతిరేకంగా పోరాడేవారు కూడా ఆ స్థితికి, ఆ స్థాయికి వచ్చుదురుగాక. ఈరోజు నీకు వ్యతిరేకంగా పోరాడుతుండొచ్చు. వాళ్ళు ఈర్ష్యతో నిన్ను వెంబడించిండొచ్చు, ఈర్ష్యతో నిన్ను నాశనం చేయాలని చూసిండొచ్చు, ఈర్ష్యతో నీ మీదున్న ఆశీర్వాదాన్ని, నీకున్న ఆశీర్వాదాన్ని దొంగలించాలని ప్రయత్నం చేసిండొచ్చు. కానీ దేవుడి చేత నువ్వు దీవించబడితే, దేవుడి హస్తం నీ మీద ఉంటే, వాళ్ళే వచ్చి నీకు సాగిల అబీమెలెకు ఎలాగైతే ఇస్సాకు సాగిలపడి ఆయన ప్రాధేయపడి క్షమాపణ అడిగాడో అదే రీతిగా నీ జీవితంలో జరుగునుగాక. ఒక మాట ఉంటుందండి ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో, నీకు వ్యతిరేకంగా అనేక మంది పోరాడతారు, కానీ వాళ్ళెవ్వరూ గెలువజాలరు అనే మాట రాయబడుతుంది. మెనీ విల్ ఫైట్ అగెయిన్స్ట్ యూ బట్ దే విల్ నాట్ ప్రివెయిల్ ఓవర్ యూ. ఈరోజు బహుశా అనేక మంది పోరాడుతున్నారేమో నీకు వ్యతిరేకంగా. విసిగిపోయావేమో, అలసిపోయావేమో. ప్రభువా, ఇంతమంది పోరాడుతున్నారయ్యా నాతో, ఇంతమంది నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారయ్యా. బహుశా ఈర్ష్య వల్ల కావచ్చు, బహుశా ఆస్తి గొడవలు కావచ్చు, బహుశా ఏ కారణాలైనా కావచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీతో ఉన్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నీతో ఉంటే, ఎలాగైతే అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడో, దేవుడు వాళ్ళని కూడా ఆ గ్రహింపులోకి తీసుకొని వచ్చునుగాక. అనేక సందర్భాల్లో మనం వెళ్తున్న స్థితిలో చాలామంది పోరాడతారు. మనం చూస్తున్నాం, దావీదు జీవితాన్ని కూడా చూస్తున్నాం. దావీదుకి వ్యతిరేకంగా ఆయన అభిషేకించబడ్డ తర్వాత ఆయన మీద ఉన్న ఆశీర్వాదంతో సౌలు కొన్ని సంవత్సరాలు ఆయనకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ అభిషేక్తుడైన దావీదు, దేవుడి చేత పిలువబడ్డ దావీదు, దేవుడి చేత ఆశీర్వదించబడ్డ దావీదు తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఆయన అటు ఇటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తన సొంత కుమారుడైన అబ్షలోము దావీదుకి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ 2 సందర్భాల్లో దావీదు తిరిగి పోరాటం వదిలేసి దావీదు దూరంగా వెళ్ళిపోతున్నాడు.
అబ్షలోంకి దూరంగా వెళ్ళిపోతున్నాడు, తన సింహాసనానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వారారా, దావీదు ఎంత ప్రావీణుడో మీకు తెలుసు, దావీదు ఎంత మంచి శూరుడో మీకు తెలుసు. ఎందుకంటే గొలియాత్ని చంపినవాడు సౌల్ని చంపలేడా? చంపగలుగుతాడు. గొలియాత్ని చంపినవాడు అబ్షలోముని చంపలేడా? చంపగలుగుతాడు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్లకుండా నేను అభిషక్తుని ముట్టుకోను అని సౌలుకి దూరంగా వెళ్ళిపోయాడు. సొంత కొడుకైన అబ్షలోముని చంపడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోక ఆయనని దూరంగా సింహాసనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ చివరిగా మనం చూస్తే సౌలు ఎలా చనిపోయాడు? తన సొంత కత్తితో చనిపోయాడు. చివరికి మనం చూస్తే అబ్షలోం ఎలా చనిపోయాడు? ఒక ఘోరమైన పరిస్థితిలో అబ్షలోం చనిపోయాడు. వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు దావీదు బిర్యానీ తిని పండుగ చేసుకోలేదు. సౌలు చనిపోయినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేశాడు దావీదు. అబ్షలోము చనిపోయినప్పుడు బాగా ఏడ్చాడు. అయ్యో నా కొడుకైన అబ్షలోమా అని దావీదు ఏడ్చాడు. శత్రువులని ప్రేమించు అనే మాటను మనం వింటాం. ఈరోజు దావీదు అలా చేశాడు కాబట్టే దావీదు దేవుడి చేత ఉన్నతంగా దీవించబడ్డాడనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను బాధించి నీకు వ్యతిరేకంగా పోరాడే వారి కోసం ప్రార్థన చేద్దాం. దావీదులాగా ప్రార్థన చేద్దాం. ఇస్సాకులాగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది. కళ్ళు మూసుకుందాం. ఈ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను బాధించి నొప్పించే వారందరినీ దేవుడికి సమర్పించి, ప్రభువా నేను పోరాడలేనయ్యా, కొన్నిసార్లు నాకు శక్తి ఉంది పోరాటానికి, కానీ నీ వాక్యం అడ్డొస్తుందయ్యా, యుద్ధము నీదే ప్రభువా, నా పక్షాన పోరాడే దేవుడు నువ్వే అని దేవుడికి వదిలేద్దాం. దేవుడు సరైన దినాల్లో సరైన సమయంలో దేవుడు మీకు న్యాయము చేయునుగాక. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. కళ్ళు మూసుకుందాం. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని అందరినీ సమర్పిద్దాం. నీ ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నారా? నీ వ్యాపారంలో ఇబ్బంది పెడుతున్నారా? మీ ఊర్లో నేను ఇబ్బంది పెడుతున్నారా? నీ కుటుంబంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? వారందరినీ దేవుడికి సమర్పించి వాళ్ళని దీవించండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభా వాళ్ళని దీవించండి, ప్రభా వాళ్ళకి మేలు చేయండి అని ప్రార్థన చేద్దాం.
తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము వాక్యం విన్నట్లుగా ఇస్సాకు ముందుకు వెళ్ళిపోయాడయా. అనేక మంది పోరాడినప్పుడు, ఫిలిస్టీలు పోరాడినప్పుడు ముందుకు వెళ్ళిపోయాడయా, తిరిగి పోరాడలేదు ప్రభా. దావీదు తిరిగి పోరాడలేదయా, ముందుకు వెళ్ళిపోయాడు. కానీ యుద్ధము ఇస్సాకు పక్షాన మీరే పోరాడారు, యుద్ధము దావీదు పక్షాన మీరే పోరాడారు. ఈరోజు నా పక్షాన కూడా మీరు పోరాడమని, మాకు న్యాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికంగా దీవించునుగాక.